మీరు కూడా సచివాలయం కట్టుకొని ఇక్కడ నుంచి కిందికి పరిపాలన అందించండి. సచివాలయం లేకపోతే పరిపాలన చేయలేం. గతంలో సచివాలయం కూడా ఉండేది కాదు, కట్టంగానే నేను వచ్చిన, అందుకే పరిపాలన జరుగుతుంది. మీరు కూడా మీ గెస్టెడ్ ఆఫీసర్స్ కోసం ఒక సచివాలయాన్ని కట్టుకోండి. దానికి సంబంధించిన స్థలాన్ని నేను ఇస్తా. అవసరమైతే మీరు ఎంత జమ చేసుకుంటే మీరు రూపాయి ఇస్తే నేను రూపాయి ఇస్తాను మీరు కట్టుకోవడానికి. మీరు లక్షిస్తే నేను లక్షిస్తాను. మీరు కోటి మీరు జమ చేసుకుంటే నేను కూడా కోటి ఇస్తాను. మీరు ఎంత జమ చేసుకొని అన్న మా దగ్గరకు ఇది ఉన్నది ఇంత అంటే అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తా. 50-50. మీరు ఒక 50% పెట్టుకొని నేను ఒక 50% ఇస్తా. ఒక మంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వస్తే మీ దగ్గర చూసారే, తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీసు చాలా బాగుంది. చాలా సమాచారం అంతా ఇక్కడ అందుబాటులో ఉంది అనే విధంగా మీరు కట్టుకోండి. నా వైపు నుంచి ఎప్పుడు మీకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అనుకొని నడపండి. ఇది నాది కాదు, మనందరి ప్రభుత్వం ఇది. ప్రజలకు మనం సేవ చేయాల్సిన అవకాశం దొరికింది. ఇన్ని కోట్ల మంది ఉన్నారు. 5 లక్షలే ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 4 కోట్ల మంది నుంచి 5 లక్షలే మీరు సెలెక్ట్ అయినారని అంటే ఇది ఒక గొప్ప అవకాశం. 4 కోట్ల మందిలో మేము 200 మందిలో మేము ఉన్నామంటే ఇంకా గొప్ప అవకాశం. ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం. మనం సద్వినియోగం చేసుకుందాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం, ఒక మంచి పరిపాలనకు మనం ఆదర్శంగా నిలబడదాం. ప్రభుత్వం ఎప్పుడు మీకు సహకారాన్ని అందిస్తుంది. మీరు లేవనెత్తిన విషయాలు శ్రీనివాస్ గారు, మీ అసోసియేషన్ వాళ్ళందరూ చాలా ఇచ్చిండ్రు, అన్నీ ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఒకసారి మీ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం కావాల్సిన అన్ని ఆదేశాలు కింద అధికారులకు ఇచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.